కొబ్బరి పాలతో హెయిర్ మాస్క్ చాలా హెల్తీ అండి హెయిర్‌కి. ఇది మన హెయిర్‌ని హైడ్రేట్ చేస్తది, స్కాల్ప్ కూల్ చేస్తది, డాండ్రఫ్ తగ్గిస్తది, స్ప్లిట్ ఎండ్స్‌ని కంట్రోల్ చేస్తది. ఎండలో వెళ్ళినప్పుడు మన హెయిర్ చూడడానికి చాలా డల్‌గా ఉంటది కదండీ! సో, అలాంటప్పుడు ఈ హెయిర్ మాస్క్ రెగ్యులర్‌గా వేసుకోవడం వలన హెయిర్‌లో షైనింగ్ వస్తదండి. ఎందుకంటే కొబ్బరి పాలలో నేచురల్ ఎస్‌పీఎఫ్ ఉంది. సో, ఇది మనకేంటంటే హెయిర్‌లో ఉన్న ఫ్రిజీనెస్ తగ్గించి హెయిర్‌ని స్మూత్‌గా ఇంకా షైనీగా చేస్తది. స్మూత్ అవ్వడం వల్ల హెయిర్ ఏంటంటే మనకి లెంతీగా కనిపిస్తది. ఇంకా హెయిర్ చాలా హెల్తీగా ఉంటదండి. సో, మనకి దీనికోసం ఏంటంటే నేను కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. దీంట్లో నేను అలోవెరా కూడా మిక్స్ చేస్తున్నానండి. అలోవెరా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే అలోవెరా ఏంటంటే హెయిర్‌కి గానీ, హెల్త్‌కి గానీ, ఇంకా స్కిన్‌కి గానీ చాలా మంచిది. 2 కండీలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఆ లోపల ఉన్న క్రీమీ టెక్స్చర్‌ని స్పూన్‌తో మంచిగా తీసుకున్నాను. అది కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టానండి. ఒక బౌల్‌లో స్ట్రైనర్ పెట్టుకొని ఆ మిశ్రమం వేసి స్పూన్‌తో ప్రెస్ చేసుకుంటూ కొబ్బరి పాలు తీసుకున్నాను. మళ్ళీ ఆ పల్ప్‌ని సెకండ్ టైమ్ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకున్నాను. సో, ఏంటంటే ఈ కొబ్బరి పాలు మీరు వెంటనే యూజ్ చేసుకోవాలి గానీ ఒక 2, 3 అవర్స్ తర్వాత పెట్టుకుంటామంటే పెరుగులాగా దగ్గరికయిపోతదండి. సో, వెంటనే వాడేసుకోండి. అయితే మన హెయిర్‌ని మంచిగా కోంబ్ చేసుకున్న తర్వాత పాయలు పాయల కింద తీసుకుంటూ ఈ కొబ్బరి పాలు హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. మొత్తం స్కాల్ప్ అంతా పట్టేలాగా. అలాగే రూట్స్ నుంచి టిప్స్ వరకు పైనుంచి కిందకి కూడా కొబ్బరి పాలు మంచిగా అప్లై చేసుకోవాలండి. పార్టిషన్స్ కింద తీసుకుంటూ. చాలా మంచిదండి ఈ హెయిర్ మాస్క్ హెయిర్‌కి. అయితే మీరు హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు గానీ, ఆయిలింగ్ చేసుకున్నప్పుడు గానీ ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారో అంతే కేర్‌ఫుల్‌గా వాష్ కూడా చేసుకోవాలండి. లేకపోతే మనకి డాండ్రఫ్ పెరుగుతది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా అవుతది. నేనొచ్చేసరికి ఎప్పటినుంచో క్లినిక్ ప్లస్ షాంపూనే వాడుతున్నాను. మధ్యలో ఏంటంటే మామా ఎర్త్ వాళ్ళది ఆనియన్ షాంపూ ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్, కండిషనర్ ప్యాక్ తీసుకొని వాడాను గానీ 2, 3 టైమ్స్ వాడాక నాకు హెయిర్ ఫాల్ అయిందండి. నాకు పడలేదు. సో, అందుకని ఏదో ఒకటి ఫిక్స్ అయితేనే బెటర్ అని మళ్ళీ నేను క్లినిక్ ప్లస్సే వాడుతున్నాను. ఈ షాంపూ ఇంకా ట్రెస్‌మీ కండిషనర్ వాడతానండి నేను. అయితే షాంపూ డైరెక్ట్‌గా అప్లై చేయకుండా మగ్‌లో వాటర్ తీసుకొని, వాటర్‌లో షాంపూని డైల్యూట్ చేసుకొని కుంకుడుగాయ నీళ్ళు వాడతాం కదా! అలా యూజ్ చేసుకోండి. మంచిది హెయిర్‌కి. తప్పకుండా మంత్‌లో ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేయండి. మీకు చిన్నపిల్లలు అమ్మాయిలుంటే వాళ్ళకి కూడా పెట్టండి. మంచిగా హెయిర్ గ్రోత్ అవుతది చిన్నపిల్లలకి. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్తుంటారు కదా! హెయిర్ పైకి జడలేస్తారు కాబట్టి బాగా గ్రోత్ అవుతది. సో, మీకే తెలుస్తది ఒకసారి, 2 సార్లు అప్లై చేసుకున్నాక హెయిర్ చూస్తుంటే. అయితే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.